ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నూరు ప్రియదర్శిని రెడ్డి రాజల్స్. అందరూ బాగున్నారు. అందరికీ హ్యాపీ శివరాత్రి. మా ఫ్యామిలీ మెంబర్స్, మా మదర్ కూడా. అమ్మ శివరాత్రి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి శివాలయానికి వెళ్తున్నాం. సో మా హస్బెండ్ ఇంకా వెళ్తున్నాం. మేడపై హెయిర్ ఆరబెట్టుకోవడానికి వచ్చాం. నేను నాకు తిరుగుతుంటే స్నానం నన్ను శివకొండ అషిదా నువ్వు వీడున్నావు. వాటర్ పడుతున్నాడు మా హస్బెండ్. మా అమ్మ నా కూతుర్ని తీసుకొని మా చెల్లెల దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు వెళ్ళాలి. అమ్మా నా జుట్టు తొక్కే వయసు యశుదా మొబ్బు కాడుకోద్దు. యశుకి రాను నా బంగారు తల్లి. షూ మొబ్బుకి ఎవరు కనిపిస్తారు? నేను ఒక వేణి కనిపిస్తుంది. ఏమని అనింటావు అన్నీ కాదులే. ఏదనిందంట మా మామూలు అయితే కొట్టి పెడతామా ఇదంటే ఏదని. శివరాత్రికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం, పుట్టింటికి. శివరాత్రికి వేసిన ముగ్గు ఎవరు వేసింటారు? నేనే. మా అమ్మకి రాదు కదా ఫ్రెండ్స్ డిజైన్స్. సో నేను వేసిన కడుపాన్లో పూచి. శివరాత్రి శుభాకాంక్షలు. పైకి ఎండకి ఎంటికలు ఆరబెట్టుకోవడానికి వెళ్తున్నాం నేను నా బిడ్డ. సరే 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 పైకి వెళ్తున్నానులే. హెయిర్ ఆరబెట్టుంటాను. సరే 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 అర్సకు. ఇంక ఎండ ఎక్కువ ఉంది చాలేమా. ఫ్యాన్ గాలికి నేచురల్ ఫేస్. చిటికలు ఆయిల్ పోయొద్దంటే ఉష్ణ పోయేటప్పుడు తలస్నానం. అషిదా ఇప్పుడు వెళ్తున్నాం. ఎక్కడ అందరూ విచిత్రంగా చూస్తుంటారు, మాకు అనవసరం. అంటే అట్లా చూస్తూ మాట్లాడుకుంటుంటారు. నాకు అది నచ్చదు. అమ్మవార్ల గుణం ఉండాలి. సో ఎవరికి ఉండాలి ఈ కాలం. ఓకే, హ్యాపీ శివరాత్రి అందరికీ. అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఇప్పుడు వెళ్తున్నాం. ఇందుకు అందరూ చిత్రంగా వాళ్ళంతా చూస్తున్నారు. ఇట్లనే వస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు బాగానే వాళ్ళు ఎట్లా నవ్వుతుంటారు. అబ్బా నవ్వు కనిపిస్తుంటారు. నేనెంత నవ్వాలి వాళ్ళని చూసి. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. సంతలో చిన్న విలేజ్ లాగా ఉంది ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ చూసి చిత్రంగా చూస్తున్నారు అంతే. అంటే అట్లా ఉందన్నమాట. ఇరుకు సందులు. ఇక్కడ గుడి ఫేమస్ అని అమ్మ తోసుకొస్తుంది. చేసినాం. ఓం ఈశ్వర్.
కాలభైరవుడు స్వామి ఫ్రెండ్స్, కాలభైరవుడు టెంపుల్కి వచ్చినాం. సో అక్కడ ఓం నమ శివాయ అవుతుంది, ఇక్కడ ఉన్నారు. కాకపోతే ఇది కొంచెం క్లాస్గా ఉండే ఏరియా కాకుండా అంత అక్కడ ఇరుకు సందులో వచ్చామన్నమాట. నువ్వు చెప్పి ఇస్తామా? తీర్థమంట, తీర్థం తీసుకోండి. ఆయన అప్పుడే ఇవ్వాలి. ఏమండి ఇక్కడ చూడు, మా హస్బెండ్ ఐషు, ఐషు దన్నా బంగారు తల్లి. ఇంకా వెళ్తున్నా మాటలో మేము మాత్రమే అనిపిస్తున్నాం. ఇంకా మొబ్బు అవుతుందని మొబ్బులో కూడా అనిపిస్తున్నాం జమ్మా. ఇంకా మొబ్బులో కూడా కనిపిస్తున్నాం. నేను ఐషు బాగా అనిపిస్తాం మొబ్బులో. చూడు మా మొబ్బు అవుతుంది, కనిపిస్తున్నాం. ఇంకా ఎందుకు చాలా గుళ్ళు చూపించుకున్నాం. మధ్యలో అట్కే జస్ట్ వాళ్ళు ఓక్సలేకున్నారు కదా జనం. ఇంకా చూస్తుంటే జస్ట్ సరే ఇంకెళ్ళాలి. అలా చాలా గుళ్ళు చూడాల్సిన వల్ల ఇంటికి వెళ్ళిపోతున్నాం. రోడ్లన్నీ ట్రాఫిక్ ఎందుకు వెళ్ళేటప్పుడే ట్రాఫిక్ అవన్నీ మొబ్బకి అసలే అనిపిస్తుంది. ఇప్పుడు ఆటో దిగినాం మా అమ్మ వాళ్ళ సందులో. ఇంటి సందులో వచ్చేస్తున్నాం. గురుస్థానం దగ్గరికి వచ్చేసాం. ఫస్ట్ ఫ్లోర్ ఇంటి ముందుకు వచ్చేసాం. ఇప్పుడు పైకి వెళ్తున్నాం. ఇంటి దగ్గరికి వచ్చేసాం. డ్రెస్ చేంజ్ మమ్మీకి తీసుకొచ్చాను. మమ్మీ స్టాప్. డైలాగ్ కాదు మా, ఇది నిజం. వెళ్తాం బాయ్ బాయ్ అని చెప్తున్నా. మధు ప్లీజ్ నాకేం చెప్పకు. హ్యాపీ శివరాత్రి.